అన్న నా పేరు జయభారతి. మేము లక్ష్మీకాంతమ్మకి ముగ్గురు కుమార్తెలన్న. మా అమ్మ 2007లో ఇందిరమ్మ ఇంటి కింద ఒక ఇల్లు నిర్మించుకుందన్న. ఆ ఇల్లుని కబ్జా చేశారు. గ్రీవెన్స్కి వెళ్తున్నాము, కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాము, కోర్టుకు తిరుగుతున్నాము. ఇప్పుడు 10 ఏళ్ల పైన అయిందన్న కోర్టుకు తిరగబట్టి. ఎక్కడికి పోయినా మాకు న్యాయం జరగట్లేదు. మా అమ్మకి మేము ముగ్గురు ఆడపిల్లలే కావడంతో ఎవరి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయినామన్న, పెళ్ళిళ్ళు అయిపోయి. అక్కడికి నేను ఏదో అంగన్వాడీ టీచర్ అయ్యి మా అమ్మని పోషించుకుంటున్నా, నా దగ్గర పెట్టుకుంటున్నాను. ఆమె కోర్టుకి మెట్లు ఎక్కుతుంది, కలెక్టర్కి తిరుగుతుంది, ఎస్పీ ఆఫీస్కి తిరుగుతుంది. ఆమె న్యాయం కోసం తిరిగిన స్థలం అంటూ లేదన్నా. పొద్దునంతా తిరిగి వచ్చి రాత్రికి ఇంటికి వచ్చి నా ఇంట్లో పోయిందని ఆమె మానసికంగా బాధపడతా అంటే చూడలేక ఆ ఇంట్లో వేరే వాళ్ళు ఉంటే, అయ్యా మా అమ్మ నిన్న ఈ కోర్టు కేసులు దగ్గర నా ఇంట్లో పోయేలోపల నా ప్రాణమే పోతుందేమో అని మా అమ్మ విలువలాడుతుంటే ఆమె బాధ చూడలేక అన్న మీరు ఖాళీ చేస్తే అమ్మను, ఆమెకు 70 ఏళ్ళు సరే ఉంటుంది కదా ఇంట్లో అని చెప్పి వాళ్ళని ఖాళీ చేపించుకొని ఏదో ఉందామని అడిగిపోతే దాదాపుగా 6-7 మంది ఆడళ్ళు, ఒక 10 మంది మొగళ్ళు అక్కట్లా మీద నువ్వు ఇది ఉండకూడదు, ఇది మేము కొన్నాము అని చెప్పేసి దౌర్జన్యంగా జుట్టు లాగి కాళ్ళతో చేతులతో చెప్పులతో ఎట్లా అంటే అట్లా అన్నా. చెప్పేకి కూడా కాదన్నా, అనరాని మాటలు అవి. ఒక ఆడపిల్ల అనేది కూడా లేకపోకుండా వాళ్ళు మా పేపర్లు వాళ్ళ పోలీస్ స్టేషన్ పోతే ఆడపిల్ల మీద ఇంత అన్యాయం చేస్తారా, ఇంత దాడి చేస్తారా? పోలీస్ వాళ్ళకి మేము ఆల్రెడీ గ్రీవెన్స్ లో కూడా ఇది గవర్నమెంట్ కింద ఇల్లు వచ్చింది సార్, ఆదినారాన్ని పిలిపించి ఏదో మా అమ్మకి న్యాయం చేయండి అని ఎస్ఐ గారి దగ్గర దాదాపు 5-6 సార్లు తిరిగాను సార్. ఆదినారాయణకి ఫోన్ చేస్తున్నారు, ఫోన్ కలిసట్లేదు అంటున్నారు. కానీ వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్తామన్నా కూడా వాళ్ళు పిలుచుకొచ్చే ప్రయత్నం కూడా చేయలేదు సార్. గార్ల తిన్నా సార్, ఎవరిని పోయి అడిగినా కూడా గార్ల తిన్నలో మా అమ్మ కట్టుకుందని చెప్తారు సార్. గవర్నమెంట్ ఆమెకి సిమెంట్ దగ్గర నుంచి ఇచ్చిండేది ఉంటుంది కదా సార్, ఇంత పెళ్ళ కింద ఇచ్చాం, సిమెంట్ కింద ఇచ్చాం అనేది కూడా అన్ని మొత్తం ఆమెది అనేది ఉంది సార్. ఆడికి కలెక్టర్ గారికి ఇంకో విన్నపం కూడా చేసుకున్నాము, అయ్యా నా ఇల్లు ఇట్లా లాక్కున్నారు, మాకు ఇంకొక ఇల్లు అన్నా ఏంటంటే మీకు ఈ ఐడి మీద ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు ఉందమ్మా, ఇచ్చే కారు మీరు అనరులు అని చెప్పారు. ఇంకా ముసలాం ఈ 70 ఏళ్ల వయసులో ఏడ ఉండాలా? కమ్మళ్ళు ఉన్నారు అన్న, వాళ్ళు అగ్గుకు వస్తాదని చెప్పి కబ్జా చేసుకొని కొనుక్కున్నారు. ఈ దానికి మెయిన్ కారకులు ఎవరంటే బుడ్డే శ్రీనివాస్ అనేవాడు కబ్జా చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తాడు, ఎక్స్రే డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు. బుడ్డే శ్రీనివాస్ అనే అతను ఈ మోసం చేసి వాళ్ళకి అమ్మి ఈ రామాయణాలన్నిటికీ కారణం ఈ బుడ్డే శ్రీనివాసే. మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చినాము అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని కొట్టి ఎట్లా అంటే అట్లా చేస్తున్నారు. దయచేసి మాకు న్యాయం జరిగేది అట్లా చూడండి. అది గవర్నమెంట్ ఇల్లు అయినా కూడా మాకు న్యాయం జరగదా?